ప్రభు శిష్యులు అనే ఈ శీర్షికలో మనం పేతురు గారి యొక్క వ్యక్తిత్వాన్ని, పేతురు గారి యొక్క ఆధిక్యతల్ని అధ్యయనం చేస్తున్నాం. ఈ క్రమంలో పెంతెకోస్తు దినాన్న ఆయన పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించబడడాన్ని గురించి ఆయా గ్రంథాలలోనున్న లేఖనాలను మొదటి వర్తమానం ఆయనదే స్పష్టంగా వ్యాఖ్యాన సహితంగా ఆశ్చర్యకరంగా అతడు బోధించడం, విన్న వారందరూ యూదులే గనుక చెదిరిపోయిన యూదులు, ఆయా దేశాల్లో పుట్టి పెరిగిన వారు, అక్కడ ఆ భాష తమ స్వభాషగా భావించిన తాము యూదులం గనుక హెబ్రీ భాషను మర్చిపోని వారుగా ఉన్నవారు, లేఖనాలను చదువుతున్నవారు ఆ దినాన జరిగిన కార్యానికి పేతురు గారు చెప్పినటువంటి వివరణకు వారి హృదయాలు పొడవబడ్డాయి, గాయపరచబడ్డాయి. వారు ప్రభువుని అంగీకరించారు. చేర్చబడిన వారు 3,000 మంది అని రాస్తుంది. మొదటి కోత పెంతెకోస్తు దినాన్న ప్రథమ ఫలాలకు, సంఘంలో చేర్చబడిన ప్రథమ ఫలాలు 3,000 మంది. పేతురుకిన్న గొప్ప ఆధిక్యత ఇది. కోత పనివారి కోసం వేడుకోండి అని చెప్పాడు కదా ప్రభు. కోత విస్తారమని మొదటి పనివానిగా మనం పేతురు గారిని చూడవచ్చు. ఆ మీదట మనకు 3-4 అధ్యాయాల్లో పేతురు, యోహాను గారు ఇద్దరూ కలిసి దేవాలయానికి పగలు 3 గంటల వేళ ఎక్కి వెళుతున్న సందర్భాన్ని, గతంలో ప్రియుడైన యోహాను వ్యక్తిత్వాన్ని అధ్యయనం చేస్తున్నప్పుడు పేతురు యోహాను అంటూ జంటగా మనం వారి జీవితాలను అధ్యయనం చేస్తూ వచ్చాం. ఆ క్రమంలోనే పేతురు దైవాత్మచేత, పరిశుద్ధాత్మచేత నిండినవాడై అనే మాట 4వ అధ్యాయం 8వ వచనంలో మనకు కనపడుతుంది. ఇవన్నీ చూశాక 5వ అధ్యాయానికి వద్దాం. గతంలో చూసాం కాబట్టి 3-4 ఇప్పుడు స్కిప్ చేసి 5కి వద్దాం. వచ్చినప్పుడు సంఘంలో ఒక ఉద్యమంలాగా ఒక ఉజ్జీవం ప్రారంభమైంది. అదేమిటంటే అందరూ కలిసి ఏకంగా ఉండాలి. ఉన్నవారు లేనివారు అనే తేడా లేకుండా, లేనివారు ఉన్న పరిస్థితుల మధ్య ఆ సొమ్మును వాళ్ళ అక్కర్లకు వాడాలని, వారు కొరతలు తీర్చాలి అనే ఉద్దేశం ఆనాటి వారికి కలిగినప్పుడు, వాటిలో చాలా ఉత్కృష్టమైనదిగా బర్నబా తెచ్చి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టడం, అది ఒక సంచలనం అయింది. అలాంటి సమయంలో 5వ అధ్యాయం 1వ వచనంలో అననీయ అనే వ్యక్తి కనిపిస్తాడు. దీనికి ఒక క్షణం ఆగుదాం. 3వ అధ్యాయం 4వ అధ్యాయంలో యూదులు సంఘాన్ని వెలుపల నుంచి బెదిరించటం, వారిని బాధ పెట్టాలనుకోవడం, ప్రకటించకుండా చేయాలనుకోవడం, దాడి చేయడం జరిగింది. వెలుపల నుంచి దాడి చేసినప్పుడు సంఘాన్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు. జ్ఞాపకం పెట్టుకోండి, ఆనాడైనా ఈనాడైనా సంఘానికి నష్టం లోపల నుంచే వస్తుంది, వెలుపల నుంచి రాదు. వెలుపల పోరాడే కొద్దీ సంఘం లోపల మరింత పటిష్టం అవుతుంది, సంఘం లోపల మరింత ఐక్యం అవుతుంది, సంఘం లోపల మరింత ప్రార్థన గలదవుతుంది, సంఘం మరింతగా ప్రభు పాదాలను ఆలింగనం చేసుకుని బలవం కలిగిందిగా అవుతుంది. కానీ అపవాది చాలా ట్యాక్ట్ఫుల్. ధనాన్ని ఆసరా చేసుకుని
సంఘం లోపలికి అడుగు పెట్టడానికి ప్రయత్నం చేస్తాడు. ఏదో ఒక విధంగా ఆధిక్యత పొందాలి అనే దాన్ని ఆధారం చేసుకుని లోపలికి అడుగు పెడతాడు. ఇలా సంఘం లోపలికి అడుగుపెట్టిన సమస్య వాడు సంఘాన్ని నష్టపరచడానికి కారణమవుతుంది. అది 5వ అధ్యాయం. దానికి పరిష్కారంగా ప్రభు పేతురు భక్తుని వాడుకున్నారు. అననీయ సప్ఫీరాలు వారు కూడా ఆస్తి అమ్మారు. అందరూ తెచ్చి ప్రభు పాదాల దగ్గర పెడుతున్నారు, మనం కూడా పెడదాం అనుకున్నారు. పెట్టారు, కానీ అందరిలాగా కాదు. వారు అమ్మి అంతా తెచ్చిపెట్టారు, కానీ వీరు కొంత తెచ్చిపెట్టారు. చూసేవారికి ఏమనిపిస్తుంది? ఆహా, వీళ్ళు కూడా అమ్మేసి అంతా తెచ్చిపెట్టారు అంటే బహుశా అది ఏ సంచిలో మూట కట్టి పెట్టారో తెలీదు, ఎంత ఇస్తున్నారో తెలీదు. కానీ ఆశ్చర్యం కదా, ప్రభు ఎదటివాని మనసుని గ్రహించగలడు, జరిగిన వాటిని స్పష్టంగా చెప్పగలడు. పేతురు గారు కూడా వారు తెచ్చింది సగమే అనే సంగతి ఆత్మ ద్వారా గ్రహించిన వాడయ్యాడు. తన ఆత్మలో వారు సంఘాన్ని మోసగిస్తున్నారని, సంఘాన్ని భ్రమలోకి నెడుతున్నారని, తాము తప్పు చేయడానికి సంఘంలో మాదిరవుతున్నారు, ఈ విషయాన్ని పరిశుద్ధాత్మని ద్వారా పేతురు గ్రహించినవాడు. పేతురు యొక్క ఆధిక్యత చూశారు కదా. ఆయన అంటాడు, అననీయ, నీ భూమి వెళ్ళలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించును అన్నాడు. బా, నాకు ఎలీషా జ్ఞాపకానికి వస్తున్నాడు. గుర్తుందా మీకు? గెహాజీ వెళ్ళి నయమాను దగ్గర నుంచి బహుమానాలు తెచ్చుకుని దాచి వస్తాడు. నువ్వెక్కడికి వెళ్ళావు అన్నప్పుడు, నేను ఎక్కడికి వెళ్ళలేదంటాడు. అప్పుడు ఎలీషా అంటాడు, నీవు రథం వెంట పరిగెత్తుతున్నప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ఇదే పరిస్థితి పేతురు కూడా. ఎదటివాడు చేసిన పనిని గుర్తించగలిగిన దైవికమైన వివేచన, ఆత్మ సంబంధమైన గ్రహింపు, అపవాది కార్యాన్ని గుర్తించగలిగినటువంటి ఆ ఆధిక్యత పేతురుకు ప్రభు ఇచ్చాడు. ఎందుకు మీరు పరిశుద్ధాత్మని మోసపుచ్చడానికి సాతాను చేత ఎందుకు ప్రేరేపించబడ్డారు అన్నాడు. అంటే, అననీయ, సాతానుకు చోటిచ్చావు కదూ. ధనాశ సాతానుకు మన అంతరంగంలో చోటిస్తుంది. అనేక మంది నేటి దినాన్న ధనానికి లోబడి పరిశుద్ధాత్ముని దుఃఖపరిచేవారుగాను, అపవాదికి లోబడిపోయేవారుగాను కనిపిస్తారు. ఇవాళ సహవాసాలలో అత్యధిక భాగం డబ్బు డబ్బు డబ్బు. ఇదే
డబ్బును గురించి మాట్లాడకపోవడం తప్పు అన్నట్టు అయిపోయింది. మీరే ఆలోచించండి. అంత మాత్రమే కాదు, ప్రేరేపణ జరిగిన తరువాత అందరితో పాటు మేము కూడా ఇవ్వడానికి సంకల్పిస్తున్నాము అని అనుకుని మోసగించేటువంటి తత్వం అపవాది వారి అంతరంగాల్లోనికి తెచ్చిపెట్టాడు. అప్పుడు ఇలా అన్నాడు పేతురు గారు, అది నీ వద్దనున్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మటది నీ వశమే ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధం ఆడితివి అని అన్నాడు. అంటే అర్థం ఏమిటి? వ్రాయబడని సంభాషణ ఏదో ఉంది. అదేమిటంటే ఇంతేనా అని. అది రాయలేదు పరిశుద్ధాత్ముడు. పేతురుకు అననీయ ఇచ్చిన జవాబు కూడా రాయలేదు. అందుకే అంటాడు, దేవునితోనే అబద్ధం ఆడావు నువ్వు అన్నాడు. దేవునితో అబద్ధమాడావు నువ్వు అన్న మాట దగ్గర అబద్ధం ఆడిన ప్రతిసారి, ధనం మీద ఆశపడిన ప్రతిసారి, ధనాశ ప్రవేశించిన ప్రతిసారి మనం అపవాది చేతి చిక్కినట్టు, అబద్ధమాడిన ప్రతిసారి వాని ఆధిపత్యం క్రిందికి మనం వెళ్ళినట్టు. ఇది ఎప్పుడు జరుగుతుందో అప్పుడు ఖచ్చితంగా ప్రమాదం పొంచి ఉంది. ఆ ప్రమాదం ఏమిటి అని మీరు నన్ను అడిగితే నేను మీకు చూపిస్తాను. దయచేసి మీరు నాతో పాటు రండి లేఖనం దగ్గరికి. దయచేసి చూడండి. లేఖనంలో పేతురు గారి రాస్తూ మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో, తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలము వచ్చినది. ఎవరి నోటి వెంట ఈ మాట దేవుడు పలికించాడో అదే మాట ఆ వ్యక్తితో చేతనే వ్రాయించాడు. సంఘం లోపల ఇలాంటివి జరిగినప్పుడు దేవుని తీర్పులు ఖచ్చితంగా జరుగుతాయి. ఈ మాట పలకగానే అక్కడ రాసి ఉంటుంది, అననీయ ఈ మాటలు వినుచునే 5:5 ప్రాణము విడువగా వినిన వారందరికీ మిగుల భయము కలిగింది. అవును, చేర్చబడిన వారిలో ఉన్నానన్నయ్య. దుఃఖం కదా. అంటే పేతురు భక్తునికి దేవుడు ఇచ్చినటువంటి ఆధిక్యతల్లో సంగతిని గ్రహించగలిగిన దైవికమైన కనుదృష్టి అతనిది. శోధించిన సంగతిని గ్రహించగలిగిన ఆత్మ సంబంధమైన కనుదృష్టి అతనిది, విశ్వాస సంబంధమైన కనుదృష్టి అతనిది. ఆ మీదట తన భార్య కూడా వస్తుంది లోపలికి. అప్పుడు అన్నాడు, మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితిరా
నాతో చెప్పమన్నాడు. అందుకామె, అవును, ఇంతకే అమ్మేమందావిడ. అందుకు పేతురు అన్నాడు 9వ వచనంలో, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభించితిరి? అక్కడ అన్నాడు పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు అన్నాడు, ఇక్కడ శోధించుటకు అన్నాడు. ఒక విశ్వాసి సంఘంలో చేర్చబడిన తరువాత అపవాదికి చోటిచ్చే స్థలం ధనమైతే, మనం అవకాశం ఇచ్చిన ప్రతిసారి పరిశుద్ధాత్ముణ్ణి మోసగించడం, ఆయన్ని శోధించడం చేస్తామని స్పష్టంగా లేఖనంలో రాసింది. అందుకనే ప్రభు అంటాడు, మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. సత్యానికి ఇవ్వబడిన స్థానం ఇది. సత్యం చేత స్వతంత్రులుగా కావించబడిన వారు, సత్యాన్ని తమ జీవితాల్లో కొనసాగించుకోవలసిన వారు, సత్యం మాట్లాడవలసిన వారు. అందుకే రాస్తూ, మీరు సత్యమనే మాట్లాడండి మీ సహోదరులతో అంటాడు. కొన్నిసార్లు సరదాగా మనం మాట్లాడతాం అబద్ధాలు, ఎదుటివాడిని నవ్వించడానికో ఏడిపించడానికో. కానీ అవి కూడా కొన్నిసార్లు తప్పేమో అనిపిస్తుంటుంది. అంటే ఎగతాళి, అపహాస్యం ఇలాంటివి చేయటం దగ్గర వెంటనే పశ్చాత్తాపడి ప్రభువా అని క్షమాపణ కోరుకోవడం వేరు. క్షమించబడడానికి వీలు లేకుండా తమ హృదయాలను వారు కఠినపరుచుకోవడం మాత్రమే కాదు, వారిద్దరూ ఏకీభవించి తప్పు చేశారు, ఇద్దరు తమ ప్రాణాలను కోల్పోయారు. ఇక్కడ కనిపించిన మాట ఏమిటంటే 11వ వచనంలో, సంఘమంతటికి ఈ సంగతులు వినిన వారందరికీ మిగుల భయము కలిగెను. అది మాట. సంఘం లోపల దేవుని భయం ఏలుబడి చేస్తే పరిశుద్ధాత్మునికి సంపూర్ణ స్వాతంత్రం ఉంటుంది. సంఘం లోపల ఏకమనసుంటే పరిశుద్ధాత్మునికి సంపూర్ణమైన స్వాతంత్రం ఉంటుంది. ఇవి లేనప్పుడు మనం కేవలం ఆ వర్తమానాలు చెవులకు ఇంపుగా ఉంటాయి తప్ప మనం సరిదిద్దుకోవడానికి ఉపయోగపడవు. ఇదే అధ్యాయంలో మరో ఆధిక్యత కూడా నేను చూపించి నేటి దిన వర్తమానాన్ని ముగిస్తాను. దయచేసి మీరు చూడండి. పదిహేనవ వచనం, 5వ అధ్యాయం 15వ వచనం, అపోస్తలుల కార్యాల గ్రంథం 14 చదువుతాను. ప్రజలు వారిని గనపరచుచుండిరి, పురుషులను స్త్రీలను అనేకులు మరి ఎక్కువగా విశ్వాసులై ప్రభుపక్షంగా చేర్చబడ్డారు. చేర్చబడిన తరువాత 15వ వచనంలో, అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధులలోనికి తెచ్చి వారిలో ఎవని మీదైనను అతని నీడ అయినను పడవలనని మంచముల మీదను పరుపుల మీదను వారిని ఉంచిరి. దేవుడు ఈ వ్యక్తికి ఇచ్చిన ఆధిక్యత. ప్రజలు ప్రభు యందు విశ్వాసం ఉంచిన వారు. ఒక ఆమె ఆయన వస్త్రపు చెంగు ముడితే బాగుపడతాను అని అనుకుంటే, ఇక్కడ నీడబడితే బాగుపడతాను అనుకున్న ఆధిక్యత పేతురుది. దేవుడే ఇచ్చాడు. ఇది మనది అని మనం అనుకుంటే దేవుని మహిమను దొంగిలించిన వాళ్ళం అవుతామేమో. దేవుడే అలాంటి ఆధిక్యతలనిస్తాడు. పేతురు గారి యొక్క నీడ పడితే చాలు. మరియు యెరూషలేము చుట్టూ నుండి పట్టణములు జనులు రోగులను ఆ పవిత్రాత్మల చేత పీడించబడిన వారిని మోసుకొని
కూడి వచ్చిరి, వారందరూ స్వస్థత పొందిరి. వారందరూ స్వస్థత పొందిరి. పేతురు నడిచి వస్తున్నప్పుడు నీడ పడితే జరిగిన కార్యం, వారందరూ మేలు పొంది తిరిగి వెళ్ళడం. అంటే దేవుడు వాడుకున్న మహిమగల సాధనంగా భక్తుడైన పేతురు కనిపిస్తాడు. దేవుడు ఇలాంటి ఆధిక్యతను, శ్రేష్టతను పేతురు జీవితానికి ఇచ్చారు. మిగిలింది వచ్చే వారం చూద్దాం. తల్ల ఉంచి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడైన గొప్ప దేవ, విన్న మాటలు మా ప్రియుల అంతరంగాలకు హెచ్చరికను, జాగరూకతను, నీ భయాన్ని అనుగ్రహించునుగాక. సేవకులైన వారు మరింత జాగరూకులై మహిమను దొంగిలించకుండా మహిమను, ఘనతను, ప్రభావాన్ని నీకే ఆరోపించే కృపనిమ్మని, సంఘాలలో మీ భయం, స్థానిక సహవాసాలలో మీ భయం ఏలుబడి చేయునుగాకయని యేసుక్రీస్తు ప్రభువారి పేరట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు చిత్తమైతే ఆదివారం ఉదయం 9:30 గంటలకు లైవ్లో కలుసుకుందాం.